మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిది ప్రబంధం పరమ పదమునకు ఇది సోపానం. అవుతుంది. నోసలే జటాయువు, రావణుడికే నీతులు నేర్పుతావా? పోయి ఏ చెట్టు మీద కూర్చొని విశ్రమించు. నా దారికి అడ్డు రాకు, నాకు కోపం తెప్పించకు. పాపాత్ముడా, నేను ముసలివాడిని. ఇప్పటికీ నీలాంటి అహంభావుల అహంకారం అడిచే శక్తి ఉంది. సీత నాకు పుత్రవధువు వంటిది. నా ప్రాణాలు ఇచ్చేనా సరే రక్షిస్తాను. ఈ దినం నా పంజా దెబ్బతో చస్తావు. ఒక ముసలి నిరపరాధి పక్షి రెక్కలు నరికేసి మహావీరుడని గర్వపడుతున్నావు. నీకు సిగ్గు చెట్టుగా లేదు. సీత, వదినా, 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 వదినా. లక్ష్మణ, సీత లోపల లేదు. నది వద్దకు వెళ్ళారేమో. ఎప్పుడు నదికి వెళ్ళే అలవాటు సీతకు లేదు. మరి పుష్పాల కోసం వెళ్ళారేమో. సరే, నువ్వు నది వద్ద చూడు, నేను పూతోటలో చూస్తాను. సీత, వదినా, సీత, మాతా,
సీత మాతా సీత మాతా సీత 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 అగ్రజ వదిలి గారు ఎక్కడ కనిపించలేదు. నాకు తెలుసు లక్ష్మణ, జరగకూడదు ఏదో జరిగింది. ఓ వనవాసులారా, నా భర్త నన్ను వెతుక్కుంటూ ఇటు వస్తే వారికి ఈ ఆభరణాలు అందించండి. వారికి తెలియజేయండి ఈ రావణుడు నన్ను అపహరించుకు వెళ్ళాడని. దీని వలన ఏమీ లాభం ఉండదు. నిన్ను రావణుడు తీసుకువెళ్ళిన చోటు ఎక్కడున్నదో ఎవరు చెప్తారు? సిగ్గుగా లేదు? నీ గొప్ప వంశం గురించి, ప్రతాపం గురించి ప్రగల్భాలు పలుకుతున్నావు. వీర పురుషుడి లక్షణాలు ఇలాగే ఉంటాయా? భర్త లేని సమయంలో భార్యను దొంగలా అపహరించుకురావడం శౌర్యమా? ఒక ఒంటరి స్త్రీపై దురాగతం చేయడం వీరత్వం అవుతుందా? నా భర్త నీలా చేతకాని వాడు, పిరికి పందా కాదు. నువ్వు నన్ను గగన పాతాళాల్లో ఎక్కడ దాచిపెట్టినా నా భర్త తప్పక వచ్చి నన్ను రక్షిస్తారు. మా రాక్షసులకు తప్ప నేటి వరకు ఎవరికీ తెలియదు లంక ఎక్కడున్నదనేది. లంక చేరేసరికి నీ భర్త చిక్కి శల్యమై మరణిస్తాడు. కటిక చీకట్లో కూడా పాముకి తన దారి ఎలా కనిపిస్తుందో అలా పాపాత్ముడి పాపం దాచిపెట్టాలన్నా బయటపడుతుంది. వృక్షాలు, పత్రాలు, పర్వతాలు, పాషాణాలు, గాలి తరంగాలు, ప్రకృతిలోని కణం కణం నా రఘువీరునికి నీ పాపభవనం జాడ పట్టిస్తాయి. సీత ఎక్కడుందో అక్కడికి నా స్వామి తప్పక వచ్చి చేరగలరు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అది చూద్దాంలే. సీత సీత వదినా సీత వదినా సీత 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 వదినా సీత సీత జానకి లేని ఆశ్రమం చూసి భయముగతోచే రామునికే సీత సీత విరహము నిండిన ఆ రఘురాముడు వనముల తిరిగినే వనముల తిరిగినే ప్రాణ సమానం జానకి కోసం వెతికెను రే పవలు విరహము నిండిన ఆ రఘురాముడు వనముల తిరిగినే వనముల తిరిగినే
నిర్మల మనసుతో రాముడు వెతికే వనచరులారా మధుపములారా చూశారా మీరైనా సీతను వృక్షములారా పక్షుల్లారా జాడ తెలుపమనే రాముడే విరహము నిండిన ఆ రఘురాముడు వనముల తిరిగినే వనముల తిరిగినే సుగుణవతి ఆ సీతామాత రూపవతి వ్రత నియమ పునీత ప్రాణాధికమైన ప్రియతమ సీతను ఒక్క క్షణమైనా వీడగలేడు ఆ రఘురాముడు ప్రాణ సఖిని వీడి కలతల మునిగేను విరహము నిండిన ఆ రఘురాముడు వనముల తిరిగినే వనముల తిరిగినే ప్రాణ సమానం జానకి కోసం వెతికెను రే పవలు విరహము నిండిన ఆ రఘురాముడు వనముల తిరిగినే వనముల తిరిగినే ఏమిటిది లక్ష్మణ? రామ 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 ఓ, రామ అయ్యా అయ్యా, తమకి ఈ దుస్థితి ఎలా సంభవించింది? తమ ఈ పరిస్థితి కారణం? రామ వచ్చావా వచ్చావా రామ? నేను ప్రాణాలతో నీకోసమే ఎదురు చూస్తున్నాను. నేను సీత జాడ చెప్పడం కోసమే సీత జాడ తమకు తెలుసా? ఎక్కడ నా సీత? వాడు సీతను తీసుకెళ్ళిపోయాడు. సీతను తీసుకెళ్ళాడా? మీరు నా సీతను చూశారా? నేను 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 శక్తిహీనుడయ్యాను. సీతను వాడి 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 బారి నుంచి రక్షించలేకపోయాను. ఎవరి బారి నుంచి రక్షించలేకపోయారు? ఆమెను తీసుకెళ్ళింది ఎవరు? ఆమెను పాపి రావణుడు ఆకాశ మార్గంలో విమానంలో
కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయాడు. ఆకాశ మార్గాన అవును, రావణుడా? అవును. రాక్షసరాజు రావణుడు ఆమెను అపహరించి తీసుకెళ్ళాడు. ఆమె పాపం నలుదిశలా సహాయం చేయమని ఆర్తనాదం చేసింది. నేను రావణుణ్ణి ఆపాలని ఎంతో ప్రయత్నించాను. వాడితో యుద్ధం కూడా చేశాను. అయితే వాడు తన చంద్రహాస ఖడ్గంతో నా రెక్కను నరికేశాడు. తర్వాత నేను నేల మీద పడిపోయాను. వాడు ఏ దిశలో వెళ్ళాడు? దక్షిణ దిశలో. దక్షిణ దిశలోనా? అతని స్థావర వివరాలు తెలుసా? నాకు తెలియదు. వాడెక్కడికి తీసుకెళ్ళాడు. సీత, నా పుత్రి చాలా దుఃఖంలో ఉంది. రామా, వత్స, శీఘ్రంగా ఆమెను ఈ ఆపద నుండి రక్షించి విముక్తి కలిగించు. తన భార్యని రక్షించడం ప్రతి భర్తకి ప్రథమ కర్తవ్యం అవుతుంది. రామా. అయ్యా, తమరు నిశ్చింతగా ఉండండి. ఏ వైపుగా ఆ పాపి వెళ్ళినా వాణ్ణి నా చేతుల నుంచి ఎవరూ రక్షించలేరు. భూమి, ఆకాశం, పాతాళంలో ఎక్కడ దాగి ఉన్నా సరే నేను వాడి జాడ కనిపెట్టి అక్కడే వాడికి చితి పేరుస్తాను. నా బాణాల నుంచి నిశ్చయంగా ఆ బ్రహ్మ కూడా వాణ్ణి రక్షించలేడు. నీ యొక్క సంకల్పం సఫలమవుతుంది రామా. నేను వెళ్ళాలి. నా మిత్రుడు దశరథుని దగ్గరకు నాకు ఆజ్ఞవు. మహాత్మా, తమరు నా కోసం మీ ప్రాణాలు ధారపోశారు. ముల్లోకాలలో నేను మీకు రుణపడి ఉంటాను. తమరు పుత్రవధువులా సీతను రక్షించాలని చూశారు. నేను ఒక పుత్రుడిలా రావణుడిపై ప్రతీకారం తీర్చుకుంటాను. నేను అదే కోరేది. తమరు నా ప్రార్థన మన్నించాలి. తమరు పరలోకంలో మహారాజా దశరథుల్ని కలిశాక పితృదేవులకు సీతాపహరణ వృత్తాంతం తెలియనీయకండి. మీకు మాట ఇస్తున్నాను. నేను వారి కుమారుడు రాముడనే అయితే ఆ రావణుడు తన కుటుంబంతో సహా పితాశ్రీ చరణాల వద్దకు చేరి ఈ కథను తానే వారికి తెలియజేయాలి. భగవంతుడు విజయం ప్రసాదిస్తాడు రామా. లక్ష్మణ, వీరుడి జటాయువులాగి శరణన్న వాణ్ణి రక్షించేవాడిలా ధర్మపరాయణ శూర వీరులు పశుపక్షాదులలో కూడా కనిపిస్తూ ఉంటారు. రణరంగంలో శత్రువుల్ని సాహసంతో ఎదిరించి పోరాడి చనిపోయాక ఏ పరమవీర ఉత్తమ గతులు లభిస్తాయో అవే వీరికి లభిస్తాయి. ఈయన ఉత్తమ లోకాలకు వెళ్తారు. మహారాజు దశరథుల వలె ఈయన మనకెంతో పూజనీయులు, పితృ సమానులు. కాబట్టి అడవిలో చితులు పోగు చేసి తీసుకురా. నేనొక పుత్రుని వలె ఈయన దహన సంస్కారాలు స్వయంగా పూర్తి చేస్తాను. తమ ఆజ్ఞ అగ్రజ.
అవిరళ భక్తితో వరాలు పొంది హరిధామం చేరేనే యదోచితంగా అనుష్ట కర్మలు రాముడు తానే స్వయముగా చేసే. కారణ జన్ముడు దీన దయాళుడు రాముని కృపకే అతడు పాత్రుడు. రాముని కృపకే అతడు పాత్రుడు. అతి బలశాలి ఆ జటాయువు యోగుల వలెనే సుగతిని పొందే. యోగుల వలెనే సుగతిని పొందే. హే మహాత్మా, తమకు ఉత్తమ లోకాలు ప్రాప్తించుగాక. తమరు ధన్యుడు. సీత ఏమైనా ఆహారం తీసుకున్నదా? లేదు మహారాజా, ఆమె ఏమీ తాకనైనా తాగలేదు. కేవలం ఏడుస్తూనే ఉన్నది. ఆమె అంటున్నది, ఇలా ఆకలితో మలమలా మాడి చచ్చిపోతుందట. నువ్వు చావాలనుకుంటున్నావని విన్నాను. ఇప్పుడు నీ ప్రాణాలు తీసుకువెళ్లాలంటే ఆ యమదూతలు మాత్రమే కాదు, స్వయంగా యముడు కూడా మా ఆజ్ఞ లేకుండా ఇక్కడికి రాలేడు. నువ్వు చావాలనుకుంటే ఈ లంకేశ్వరుడి ఆజ్ఞ ఉండాలి. సుందరి, నువ్వీ రావణుని శక్తులను ఇంతవరకు తెలుసుకోలేదు. ఏ శక్తులు చూసి నువ్వు గర్వపడుతున్నావో ఆ శక్తులు నీ పాపకర్మల కారణంగా కళంకితమై భ్రష్టు పట్టిపోతాయి. కేవలం ఆ శక్తులే కాదు, వరాల ద్వారా ఆ శక్తుల్ని నీకిచ్చిన బ్రహ్మశివులు కూడా నీ పాపకృత్యాల ద్వారా కళంకితులవుతారు. గుర్తుంచుకో, శక్తులు భ్రష్టమై వాటినిచ్చిన దేవతలు కళంకితులైతే ఆ శక్తులలో మహత్యం ఉండదు. శక్తి ఒక్కటే అయినా భ్రష్ట శక్తుల అపార సైన్యం కూడా దాని ముందు శక్తిహీనమవుతుంది. నువ్వింతవరకు దేవతలను మాత్రమే ఓడించావు. ఒక పవిత్ర నారి యొక్క ఘనతను, మహత్తర శక్తిని నువ్వు ఎదిరించి ఎరుగవు. అహంకార మూర్ఖ, పాప చింతనతో ఒక్కసారి నీ పాపహస్తాలతో నువ్వు నా శరీరాన్ని స్పర్శించావు. ఈ దోషమే చాలు నీ వినాశనానికి. పరాక్రముడు, ధర్మపరాయణుడు అయిన నా పతి విశిష్టమైన బాణాలు నిన్ను సమూలంగా నాశనం చేస్తాయి. తన సామ్రాజ్యం వెలివేసి చెట్టు పుట్టా పట్టి తిరుగుతున్న ఆ బికారి వనవాసి ఆశని వదులుకో. ఒక అమాయక బాలికల ఆ బికారి గురించి కలలు కనడం మానుకో. అవెన్నడూ నిజం కాబోవు. ఇప్పుడు కలలు కంటే ఈ లంకా సామ్రాజ్యం కాబోయే కలలు కను. అవి నిజం కావడానికి కేవలం నువ్వు అనుమతిస్తే చాలు.
త్రిలోకాలలో ఎందరో సుందరాంగులు తమ హృదయాలలో ఇవే కలలు దాచుకుని ఉంటారు. ముఖ్యంగా నువ్వెంతో సౌభాగ్యవతివే సీత. స్వయంగా త్రిలోక విజేత రావణుడు నీ ఎదుట ప్రేమ భిక్షకై వేచియున్నాడు. ఏ రావణుడు ముల్లోకాలలో ఎన్నడూ ఎవరి ముందు తలవంచలేదు. నీ చరణాల చెంత తల వంచుతున్నాడు. నువ్వు కేవలం సరే అంటే చాలు. నువ్వు అపార వైభవానికి, అసంఖ్యాక రాక్షస సేనకి, దేవతలకి, ఈ లంకలోని సిరి సంపదలకు, ఈ లంకాధీశుడు రావణుడి హృదయానికి సామ్రాజ్యమైపోతావు. వైభవం, శక్తి, సంపద వ్యామోహంలో స్త్రీ తన పతివ్రత ధర్మాన్ని మరిచినట్లయితే అంతకంటే అధమురాలు ఈ ఇలలో ఉండదు. మా పతిదేవులు వనవాసి అయిన వీరులే ఈ త్రిలోకాల సంపద కంటే అతి విలువైన వారు. ఆ మహోత్తమ పురుష సింహం ముందు నువ్వు నీచమైన, తుచ్చమైన గుంటరక్కలా ఉన్నావు. ఒక అసహాయురాలైన అతివను బలవంతంగా తీసుకొచ్చావు. నిన్ను ధిక్కరిస్తున్నాను. నీ ఐశ్వర్యాన్ని, వైభవాన్ని, నీకు జన్మనిచ్చిన మాతృమూర్తిని, నీ పూర్వజులందరినీ, నీ కులాన్ని, వంశాన్ని ధిక్కరిస్తున్నాను. మొదటిసారి కాదు, నిరంతరం ధిక్కరిస్తాను. అంత గర్వమా నీ పాతివ్రత్యం మీద? ఈ రోజు నీ గర్వాన్ని అణచివేస్తాం. నీ అపూర్వ సౌందర్యం మమ్ము కామబాణాలతో ఉద్రిక్తుణ్ణి చేస్తున్నది. అందుచేత నిశ్చల ప్రేమికుడిలా మేము నీ దగ్గర ప్రేమ భిక్ష కోరుతున్నాం. ఇప్పుడు నీవి గౌరవానికి తగిన దానవు కావు. లంకలో లంకాధిపతి కోరికను ఎవరైనా యథేచ్ఛగా పూర్తి చెయ్యకపోతే ఈ లంకాధిపతి స్వయంగా తన బలంతో తన కోరికను తీర్చుకోగలడు. నేడు మేము నీకు లంకాధిపతి సామ్రాజ్ఞి అయ్యే సౌభాగ్యం తప్పక కలిగిస్తాం. లే, పరమా వెంట. ఆగక్కడ పాపాత్ముడా, దీన్ని దాటి వచ్చే సాహసం చేయకు. భలే, ఈ రావణుడి ప్రచండ ఆవేశాన్ని ఒక గడ్డిపోచతో ఆపాలని చూస్తున్నావా? ఈ గడ్డి పరకనే ఒక శస్త్రంగా మార్చి ఈ త్రిలోక విజేత రావణుడితో యుద్ధం చేస్తావా? సుందరి, కామదేవుడు పుష్ప బాణాలతో పురుషుల హృదయాలను ఛేదిస్తాడు. నువ్వు ఈ గడ్డి పరకతో రావణుణ్ణి వధిస్తావా? నువ్వంటున్నది నిజమే రావణా. ఇది గడ్డిపోచ కాదు, ఒక ధర్మపరాయణురాలైన స్త్రీ శీలం, సత్యవని అగ్ని బాణం. ఈ సీత సతీత్వపు అభేద్యమైన గోడ ఇది. ఒక సతికి, ఒక పురుషుడికి మధ్య గడ్డిపోచ కూడా గోడ అడ్డుగా నిలుస్తుంది. నేను మనో, వాక్కాయ, కర్మలతో నా భర్తను అనితరంగా ప్రేమిస్తూ ఉంటే, ఓ నారీ ధర్మ పరిపూర్ణ రూపమైన దేవి మాత అనసూయ, ఈ గడ్డిపోచను దాటిన క్షణమే ఈ పాపాత్ముడు భస్మమైపోవాలి. ఎంత అందంగా ఉంది ఈ నాటకం. సీత, నాతో దోబూచులాడుతున్నావా? నీ అంతటా నువ్వే మా వెంటరా, లేదా నీ జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చుకు వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త రావణ, నల్లకోబర్ని శాపం గుర్తుంచుకో. నువ్వు నా ధర్మపత్నిని అన్యాయంగా బలాత్కరించావు. మేము నిన్ను శపిస్తున్నాం. కానీ నువ్వు ఏ పరస్త్రీనైనా సరే తన ఇష్టానికి విరుద్ధంగా శీలాపహరణ చేస్తే నీ తల 60 వ్రక్కలవుతుంది. సీత, మేము నిన్నింతగా ప్రేమిస్తున్నాం. అందుచేత నీ మీద చెయ్యి వేయలేదు. అంతేకాదు, ఈ లంకకు సామ్రాజ్ఞి కావలసిన దానవు. నీ కాబోయే దాసదాసీల ముందు నిన్ను అవమానించలేము. నేడు కాకపోతే రేపు నువ్వు మా మాట అంగీకరించక తప్పదు. మేము ఈనాడు నిన్ను వదిలేస్తున్నాం. ఒక వత్సరం గడువిస్తున్నాం. స్వయంగా ప్రసన్నురాలివై మా అంతఃపురానికి వచ్చేయి. లేదంటే మా వంటవాళ్ళు ఉదయం అల్పాహారం తయారు చేయడానికి నీ శరీరాన్ని ముక్కలుగా నరికేస్తారు. మీరందరూ జాగరూకులై సీతను కాపలా కాయండి. ఎవరైనా పురుషుడు గాని, స్త్రీ కాని మా ఆజ్ఞ లేకుండా సీతను కలవడానికి వెళ్ళకూడదు.
ఆమెకు ముత్యాలు, మాణిక్యాలు, బంగారం, వస్త్రాల వంటి ఆభరణాలు ఏ వస్తువు కోరినా సరే వెంటనే ఇవ్వండి. మీ అందరికీ మా ఆజ్ఞ ఇది. సీత మీ అందరికీ కాబోయే మహారాణి. అందుచేత ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ మీరు విదేహ రాకుమారితో అప్రియ వచనాలు అన్నట్టు మేం విన్నట్టయితే మేం మీ ప్రాణాలు తీస్తాం. మీరు ఆమె అహంకారాన్ని అణచే ప్రయత్నం చేయండి. భయపెట్టి కానీ లేదా తీయని మాటలతో కానీ సామధాన భేద దండోపాయాలలో ఏదో ఒక దారిలో ఆమెను వశం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆమె యొక్క ఆత్మ సమర్పణ శుభ సమాచారం మాకు మీలో ఎవరందించినా కోరినంత ధనం బహూకరిస్తాం. చిత్తం మహారాజా. ఓసి వనవాసిని, నీ భర్త మా మహారాజు రావణుల కంటే అధిక అందగాడు, రసికుడు, వైభవవంతుడునా? చెప్పవే, మా లంక ప్రభువులో ఏం లోపం ఉందో చెప్పు మాకు. నీకు తెలుసా, లోక పరలోకాల్లో యక్షులు, నాగులు, మానవ స్త్రీలు, అతి సుందర సుకుమారులు అంతా లంకాధిపతి రావణుల వారి రాణివాసంలోకి అడుగు పెట్టాలని ఆరాటపడతారు. అడ్డు చెప్పకు, లంకాధిపతి మాట పాటించు. గుర్తు పెట్టుకో, మేము రాక్షసులం. ఎర్రగా బుర్రగా ఉన్న నీ ఈ చర్మాన్ని మేము నల్లగా కమిలిపోయేలా చేస్తాం. అటు రాముడికి ఇటు రావణుల వారికి కాకుండా పోతాం. అర్థమైందా? ఓసే కాత్యాయని, కజళి, కాలముఖి, ఇలా మీరు వేధిస్తే ఈమె మన దారికి రానే రాదు. మీరంతా వెళ్ళి విశ్రమించండి. నేను నచ్చ చెబుతాను ఈ అభాగ్యురాలికి. వెళ్ళండి, అంతా వెళ్ళండి. దేవి సీత, నువ్వు సతీ శిరోమణివమ్మా. నీ పతిభక్తి చూసిన తరువాత నేను నీకు భక్తురాలనైనాను. ఈ త్రిజటను నువ్వు స్నేహితురాలిగా భావించు. నీ సేవకురాలిననుకో. నువ్వు ఏమంటున్నావు? నన్ను మోసగించాలని చూస్తున్నావా? లేక నువ్వీ జాతి దానవు కావా? రాక్షస కులమే నాది. మరి రాక్షసులలో కూడా ఒక భావనుంటుంది. స్త్రీ సులభదయ, మమత ఉంటాయి. ఇప్పుడు నేననేది అర్థం చేసుకో. కాస్త తిను తల్లి. నాకు ఆహారం వద్దు. నువ్విలా తినకుంటే ఎలా జీవించగలుగుతావు? ఈ అవస్థలతో నేను బ్రతికి లాభం ఏమిటి? దీనికంటే మరణం ఉత్తమం. చూడు, ఆలోచించు. దీని అర్థం ఏమిటి? నీ భర్తకు నీపై ఉన్న ప్రేమాభిమానాల మీద నీకు విశ్వాసం లేదా? నువ్వనేదేమిటి త్రిజట? త్రిలోకాలలోనూ వారొక్కరే ఉన్నారు. నేను మాత్రమే కాదు, సర్వజగతి విశ్వసించే వ్యక్తి. నిజంగా అంతటి విశ్వాసముంటే మరి చావునెందుకు కోరుకుంటున్నావు? నిన్నిలా అన్యాయంగా అపహరించి తెచ్చిన దుష్టుని యొక్క అంతం కళ్ళారా చూడవా? కాస్త ఆలోచించు. శ్రీరాముడు తన పరాక్రమం ద్వారా రావణుణ్ణి పరాజితుణ్ణి చేస్తే ఎవరి కోసం, ఎవరి ఆశతోనమ్మా? ఆయన లక్ష్యం ఒక్కటే కదా, తన ప్రియసతి సీతను మళ్లీ పొందాలనేగా. నువ్వు ఆయనకున్న సలక్షణాలన్నీ నిష్ఫలం చేయగోరుతున్నావా? నువ్వు పతివ్రతా స్త్రీధర్మానికి అనుకూలమైన పద్ధతిలోనే మాట్లాడుతున్నావా? ఇకిప్పుడు నీకోసం కాకున్నా నీ ప్రాణనాథుని కోసం నువ్వు జీవించి ఉండాలి. అందుకైనా నువ్వు కాస్త తినాలి. ఈ రాజభోగాలు అనుభవించలేను. ఈ పాప ప్రదేశంలో ఆహారం ఆరగించలేను. నా పతి కేవలం కందమూలాలే భుజిస్తారు. ఇప్పుడు నువ్వు స్త్రీధర్మానికి అనుకూలంగా ఉన్నావు. నేను నీకోసం సాత్విక కందమూలాలు ఆహారంగా తెస్తాను. ఎక్కడి నుండి? లంకలో కూడా కొందరు సాత్వికులున్నారు. విభీషణుడు వంటి నీతిపరులు
నేను అక్కడి నుంచి అటువంటి తాపసుల ఆహారం తీసుకొస్తాను పుత్రి. మాతా, అవును పుత్రి, నాకు సంతానం లేదు. నీ వంటి ఆదర్శ పుత్రికను పొంది నేను ధన్యురాలనయ్యాను. మాతా, పుత్రి, భైరవి, ఈ నూతన వస్త్రములు అశోకవనంలోనున్న సీతకు ఇచ్చిరా. సీతక ఆమెకు తమరు నూతన వస్త్రాలు బహుకరిస్తారా? అవును భైరవి, పాపం ఆమె వచ్చినప్పటి నుంచి ఆ వస్త్రములనే ధరించి ఉంది. ఆమె వస్త్రములు మలినమై ఉంటాయి. ఆమె ఒక మహా సామ్రాజ్యానికి రాణి. ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలి కదా. అయితే మహారాణి గారు, ఆమె మీద మీరు ఇంతగా దయ చూపించవలసిన అవసరం ఏముంది? మహారాజు గారు ఆమెపై మోహావేశంలో ఉన్న పద్ధతి చూస్తుంటే నాకు అనిపిస్తోంది ఏదో ఒక రోజున ఆమె తమకు సవిత అవుతుందని. ఆమె సవతి అవుతుందా లేదా అన్న చింత నాకస్సలు లేదు. ఈ సమయంలో లంక రాజభవనంలో ఉండి ఒంటరిగా ఉంది. ఒక స్త్రీ కదా, అందుచేత నేను ఆమెను ఒక విశేష అతిథిగా భావించవలసి ఉంది. ఒక సభ్య గృహిణిగా నా కర్తవ్యం ఇంటికొచ్చిన స్త్రీ యొక్క అవసరాలు గుర్తించి శ్రద్ధ వహించాలి. మరి మహారాణి గారు? అధిక తర్కం అనవసరం భైరవి. వెళ్ళు, ఆమెకి ఈ వస్త్రములు నా తరపున బహుకరించు. ఇంకా ఆమెకి నా తరఫున వాగ్దానం చేయి. ఆమెకి ఏ అవసరం వచ్చినా సరే మాకు నిస్సందేహంగా తెలియజేయమని చెప్పు. వెళ్ళు. దేవి సీత, నేను మహారాణి మండోదరి తరఫున ఈ వస్త్రాలను బహూకరించవచ్చాను. వీటిని ధరించండి. ఆమె ఇంకా ఏం చెప్పారంటే, ఒక స్త్రీ కావటం వల్ల తనని స్నేహితురాలుగా భావించి ఏ వస్తువు అవసరమైనా నిస్సంకోచంగా అడగమన్నారు. వారు తప్పక ఆతిథ్యం ఇస్తామన్నారు. ఈ ఆతిథ్యానికి మహారాణి మండోదరికి మా ధన్యవాదాలు. కాని ఈ వస్త్రాలు తిరిగి తీసుకువెళ్ళు. మాకు వీటి ఆవశ్యకత లేదు. ఆవశ్యకత లేదా? తమ పాత వస్త్రాలు మలినమై ఉంటాయి. లేదు, ఇవి మాత అనసూయాదేవి ఇచ్చిన దివ్య వస్త్రాలు. ఇవి ఎప్పటికీ మలినం కావు. ఒకవేళ ఇవి మలినమైనా మా పతి తపస్వి వేషంలో ఉండగా మేము రాజవస్త్రాలు ధరించడం అన్నది స్త్రీ ధర్మానికి అనుకూలం కాదు. ధన్యులమ్మా మీరు. మా తరఫు నుండి మరో మాట మీ మహారాణికి తెలియజేయి. వారికి కీడు కలగడం మాకిష్టం లేదు. వారి హితవు కోరి అంటున్నావు. ఆమె తన భర్తకు నచ్చచెప్పి మా స్వామి వద్దకు మమ్మల్ని పంపించమనో. అప్పుడు దయామయులైన రఘువీరులు ఆయన క్షమిస్తారు. లేదంటే మహావీరులైన నా భర్త మరిది లక్ష్మణుల బాణాలకు లంక సర్వనాశనం అవుతుంది. ధన్యురాలు ఆర్యతనయ. ఆమె మాట విన్న పిమ్మట నాకు భయం వేస్తున్నది భైరవి. ఇలాంటి నిష్టగల పతివ్రత మీద చెయ్యి వేసి మహారాజు ఘోర పాపం చేశారు. ఆయనకి నేనెలా నచ్చ చెప్పగలను? ఒక స్త్రీ మీద అత్యాచారం చేయడం వల్ల పరిణామం ఒక్కటే జరుగుతుంది, సమూల నాశనం. ఓ కైలాసనాథ, నా భర్తను రక్షించు దేవా. ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించు. మహారాజులకు జయము. మహారాజులు ఏం చేస్తున్నారు? నాథా, తమరు ప్రసన్న చిత్తులై ఉంటే ఒకటి కోరాలనుకుంటున్నాను. అడుగు. రావణుని మహారాణికి లోటన్నది ఏమీ ఉండదు. అడగాల్సిన అవసరం ఎలా వచ్చింది? అడుగు. ఏం కావాలి మండోదరి? సీత. సీత? మాకు అర్థం కావడం లేదు. నాథా, సీత లంకకి అమంగళ రూపంలో ఉంది.
తమ కీర్తికి కళంకం. ఆమె ఇక్కడే ఉంటే ఎవ్వరికీ శుభం జరగదు. ఇప్పటికీ సమయం మించలేదు. ఆమెను రాముని వద్దకు పంపించి వెయ్యండి. లేకుంటే 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 ఏమవుతుంది? మాట్లాడవే దేవి. వీరపురుషులు ఒక మార్గంలో అడుగు ముందుకు వేయడం జరిగితే దాన్ని వెనక్కి తీయవలసిన ఆలోచన రాకూడదు. వాళ్ళకి ఎదుట మృత్యువే వచ్చి నిలబడినా సరే వీరుడని ఎవరినంటారు? మృత్యువు కూడా భయపడిన వాణ్ణి. నీకు మా యశస్సు గురించి, కీర్తి గురించి నిజంగా చింత ఉంటే మమ్ము ఇటువంటి పని చేయమని చెప్పకు. మాకు కేవలం అపకీర్తిని, అపనిందను తెచ్చే పని ఇది. రావణుని భార్య, పరమవీరుడు మేఘనాథుని తల్లి ఇలా భయపడడం అంత శోభించదు. లక్ష్మణ, ఇటు చూడు. లక్ష్మణ, ఇవి చూడు. ఇవి సీత గాజులు. ఆమెను తప్పకుండా ఇటే తీసుకెళ్ళి ఉండాలి. మనం సరైన మార్గంలోనే ఉన్నాం. ఆ నీచుడితో ఆమె పెనుగులాడుతూ వెళ్ళింది. అందుకే ఈ ఆభరణాలు చెల్లా చెదరయ్యాయి. అవును అగ్రజ, ఇది సరైన మార్గమే. పద, ఇటే వెళ్దాం. కబంధ రాక్షసుని హస్తాలు ఖండించిన వీరులారా, మీరిరువురు ఎవరు? నిజం మాత్రమే చెప్పండి. ఎందుకంటే జగత్తులో కేవలం ఇరువురు వీరులకే నా హస్తాల్ని ఖండించగలిగే శక్తి ఉంది. ఎవరా ఇరువురు వీరులు? శ్రీరాముడు, అతని అనుజుడు లక్ష్మణుడు. ఓ రాక్షసుడు అయ్యుండి నీకు రామలక్ష్మణుల గురించి ఎలా తెలుసు? వాస్తవానికి నేను రాక్షసుని కాను.
స్థూలశిరుడనే ఒక ఋషి శాపం వల్ల నేను రాక్షసుడిగా మారాను. శ్రీరామచంద్రుడు తన సోదరుడు లక్ష్మణునితో పాటు తన భార్య సీతను వెతుకుతూ ఇక్కడికి వస్తారని ఆయనే నాకు తెలియజేశారు. అప్పుడు వారు నా సుదీర్ఘమైన హస్తాలను ఖండించి తన హస్తాలతో నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తారన్నారు. ఆ విధంగా నాకు శాప విమోచనం కలుగుతుందన్నారు. నువ్వే గనక రాముడివై ఉంటే నాకు నిజం చెప్పు. నేను నీ భార్య సీత గురించి మహత్వపూర్ణమైన సూచన ఇవ్వాలి. మేము రామలక్ష్మణులమే. నా సహధర్మచారిణి గురించి ఆ మహత్వపూర్ణ సూచన ఏమిటి? మాకు తెలిసినది కేవలం అతడు రావణుడనే రాక్షసుడని, నా భార్య సీతను అతడే ఎత్తుకు వెళ్ళాడని. అయితే అతను ఎక్కడ ఉంటాడో, అతని పూర్వాపరాలు ఏమిటో మాకేమీ తెలియవు. మీకేమైనా తెలిసి ఉంటే దయచేసి ఆ వివరాలు పరిపూర్ణంగా మాకు తెలియచేయండి. ఇప్పుడప్పుడే చెప్పలేను. నా ఈ రాక్షస శరీరం శాపజనితం. ఋషి శాపం వల్ల నా సుందర శరీరంతో పాటు నా దివ్య జ్ఞానం రెండూ కోల్పోయాను. మీరు నన్న గోతిలో పడద్రోసి నా ఈ శరీరాన్ని దహనం చేస్తే అప్పుడే నా వాస్తవిక గంధర్వ రూపం తిరిగి నాకు ప్రాప్తిస్తుంది. మిమ్మల్ని సజీవంగా ఎలా దహనం చేయగలం? ఓ రాఘవేంద్ర, ఇందువలన నీకు ఎలాంటి దోషమూ కలగదు. బ్రహ్మవరాల కారణంగా నేను శస్త్రప్రయోగానికి చనిపోవటం జరగదు. అందుచేత ఒకే ఒక మార్గం. ఆ ఋషి స్థూలశిరుని కథనం ప్రకారం అగ్నిలో నన్ను దహనం చేస్తేనే నేను ఈ వికట శరీరం నుంచి విముక్తి పొంది నా అసలు శరీరాన్ని పొందగలుగుతాను. ప్రస్తుతం నా వద్ద దివ్య జ్ఞానం లేదు. శాప కారణంగా నా జ్ఞానం విజ్ఞానం రెండూ నశించిపోయాయి. మహా అద్భుతంగా ఉంది కదా. అయితే ఇది సత్యం. ధను అనే గంధర్వుడను నేను. ఈ వికృత రూపానికి ముందు నేను మహాబల పరాక్రమశాలిని. ఎంత అందగాడినంటే ఇంద్ర సూర్య చంద్రుల్లా నా శరీరం కడు రమ్యంగా తేజోమయంగా ఉండేది. అయితే నేను కౌతుకవశాన భయంకర రాక్షస రూపాన్ని ధరించి ఋషుల్ని మునుల్ని భయపెట్టేవాణ్ణి. అలా నాకు ఆనందం లభించేది. ఒక రోజున స్థూలశిరుడనే ఒక తేజస్వి అయిన మహర్షి అడవిలో కనిపించాడు. ఆయన శక్తి గుర్తించక నేను ఆయన్ని చాలా హింసించాను. ఆయన కోపావేశంలో ఆ క్షణాన్నే ఉదకాన్ని చేతిలో పోసుకుని అగ్నిని సాక్షిగా తీసుకుని నన్ను ఘోరంగా శపించారు. మేం నిన్ను శపిస్తున్నాం. ఈ భయంకర రూపం ఇకపై నీకు శాశ్వతంగా నిలుస్తుంది. ఇక నువ్వు రాక్షసుడిగానే జీవించు. ఈ శాపం నుంచి నాకు విముక్తిని ప్రసాదించమని నేను ఆయన పాదాలపై వాలిపోయి క్షమ వేడుకున్నాను. దానికి వారు ఏమన్నారంటే, మా శాపం విఫలం కానేరదు. అయినా మేము నీపై దయదలిచి చెబుతున్నాం. శ్రీరామచంద్రుడు తన అనుజుడు లక్ష్మణుడితో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నీ రెండు సుదీర్ఘ బాహువుల్ని ఖండించి తన హస్తాలతో దహనం చెయ్యడం జరిగితేనే మళ్ళీ నీ సుందర రూపం, నీ దివ్యజ్ఞానం నీకు లభిస్తాయి. ఒకసారి నేను ఇంద్రునితో యుద్ధానికి తలపడ్డాను. నేను దీర్ఘజీవిత వరప్రసాదం పొందిన కారణంగా ఆయన నన్ను చంపలేకపోయాడు. అయితే ఇంద్రుని యొక్క వజ్రాయుధం వల్ల నా శిరస్సు, నా రెండు కాళ్ళు నా కబంధంలోకి అణిగిపోయాయి. అప్పటి నుండి ఈ గాయం ఇలా కబంధంగానే ఉండిపోయింది రామా. నా సుదీర్ఘమైన బాహువులతోనే
అడవిలోని పశుపక్షాదులను పట్టుకొని తిని జీవించగలుగుతున్నాను. ఓ రామ, నాపై కృప చూపించు. దయతో నన్ను ఈ శరీరం నుంచి విముక్తుణ్ణి చేయి. సూర్యాస్తమయం లోపలే నన్ను ఈ గోతిలో పడద్రోసి నాకు దహన సంస్కారం చేయి. అప్పుడు నేను ఒక మహాపురుషుని గురించి, మీకు సహాయపడే వ్యక్తి గురించి వివరంగా చెప్తాను. తప్పకుండా. లక్ష్మణ, నువ్వు గొయ్యి తవ్వి చితిని సిద్ధం చేయి. తమ ఆజ్ఞాగ్రజ. రాఘవేంద్ర, తమను ధన్యులు. తమ కరుణాదృష్టి కారణంగా నేను పూర్వంలా నా సుందర శరీరాన్ని తిరిగి పొందగలిగాను. ఇప్పుడే నేను నా దివ్య జ్ఞానంతో చూడగలిగింది మీకు విన్నవిస్తాను. రావణుడు దేవతల కోశాధ్యక్షుడైన మహాగంధర్వుడు కుబేరుని అనుజుడు, పులస్య బ్రహ్మ పౌత్రుడు, ఋషి విశ్రుని పుత్రుడు. బ్రహ్మ నుంచి వరాలు పొందిన రావణుడు దిగ్విజయుడైనాడు. అతడు దానవులందరికీ సార్వభౌముడు. తమ భార్య సీతను తీసుకుని దక్షిణ దిశగా వెళ్ళాడు. అతడు వెళ్ళగలిగినంత దూరం నా దృష్టి వెళ్ళలేకపోతున్నది. అయితే నేను చూడగలిగినంత తమకు విన్నవించగలను. మీరు దక్షిణ వైపుకు వెళ్ళగా పరమవీరుడు వానరప్రభువు అయిన సుగ్రీవుడు కనిపిస్తాడు. ఆయన మీకు స్నేహితుడై మహాసాధ్వి సీతమ్మను వెతకడంలో మీకు సహాయపడతాడు. సుగ్రీవుడు ఈ సమయంలో ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నాడు. మీరు వెంటనే అతని దగ్గరకు వెళ్ళండి. అతనితో స్నేహం చేయండి. దివ్య దృష్టితో చూస్తున్న చివరికి మీరు రావణునిపై విజయం సాధిస్తారు. మరి ఋష్యముఖ పర్వతానికి వెళ్ళాలంటే ఏమిటి మార్గం? తమరు పశ్చిమ దిశగా వెళితే దక్షిణ ప్రాంతపు అనేక పర్వతాలను, నదులను దాటగా పంపా సరోవరం అనే ఒక సుందర సరోవరం దగ్గరికి చేరతారు. అక్కడ మహాముని మాతుంగుని ఆశ్రమం ఉంది. ఆయన తపోబల ప్రభావం వల్ల ఆశ్రమం దగ్గరకు మీరు చేరగానే మృగాలు తమంతట తాము హింసావృత్తిని మానివేస్తాయి. మాతంగు ముని ఇప్పుడు లేరు. అయితే వారి పరమ శిష్యురాలు మహా తపస్విని శబరి ఇంకా అక్కడే ఉంది. ఆమె తన గురువు ఆజ్ఞ ప్రకారం తమ రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. తమనే దైవంగా భావించి నిత్యం మిమ్మల్ని పూజిస్తుంది. మీరామె వద్దకు వెళ్ళగానే మహాబలుడు సుగ్రీవుని దగ్గరకు వెళ్లేందుకు ఆమె మీకు మార్గాన్ని వివరిస్తుంది. ఓ రామ, తమకు శుభం కలుగుతుంది. మీకు తప్పక విజయం లభిస్తుంది. ఇక నాకు అనుమతి ప్రసాదించండి. మహాత్మా, తమకు తమ అభీష్టం నెరవేరుతుంది. యోగిని పరమ తపస్విని ఆ శబరి మాతని శ్రీరాముడు నీ దరి చేరునని తెలిపేనే మాతంగముని. నీ దర్శనమెప్పుడో నీ దర్శనమెప్పుడిస్తావయ్యా రామయ్య, నీ దర్శనమెప్పుడిస్తావయ్యా రామయ్య, నీ రాకకై శబరి ఇన్నాళ్ళు వేచినదయ్యా.
రాకకై శబరి ఇన్నాళ్ళు వేచినదయ్యా. వద్దు వద్దు మహాత్మా, తమరు ఈ పువ్వులను తొక్కకండి. వీటిని రాముడి కోసం పరిచాను. ఓసి పిచ్చిదానా, నువ్వు ప్రతిరోజు ఈ విధంగా దారిలో పువ్వులు పొరుస్తున్నావు. ఆ శ్రీరాముడు ఇప్పుడే వచ్చేస్తున్నట్టు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? శ్రీరాముడు వచ్చాడా? ఇప్పటి వరకు రాలేదు. రాముడు తప్పక వస్తాడు, వస్తాడు. మా గురుదేవులు మాతంగముని యొక్క వాక్కులు ఎప్పుడూ నిష్ఫలం కావు. అందుచేత ప్రతిదినం ప్రతి క్షణం ఆయనకు స్వాగతం ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉంటాను. అనుకోకుండా రాముడు ఇదే సమయానికి వస్తే ఏమనుకుంటాడు? ఈ బిల్లురాలికి మాకు స్వాగతం ఇవ్వడం తెలియదా అని. ఆ కారణంగా మాపై కృప చూపండి. ఆమెను ఇబ్బంది పెట్టకండి. పదండి, మనం మరో మార్గం గుండా వెడదాం. రండి. రామా, నాకప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ బిల్లురాలు పిచ్చిదైపోతుందా అని. కావచ్చు. అయితే ఒక సంగతి మరవకూడదు. భక్తికి ఉన్మాదానికి నడుమ ఎక్కువ భేదం కానరాదు. సంసారిక దృష్టితో చూస్తే భక్తులు పిచ్చివాడలా గోచరిస్తారు. శబరి మహాతపస్విని. ఆమెకు సిద్ధులు లభించాయి. మనకు ఆమె సిద్ధులలో అహంకారం దేశమాత్రమైనా లేదు. అదే నిజమైన భక్తికి నిదర్శనం. అవును గురుదేవ. రామా, నా రామా, రామా, నా రామా. ఆగండి, మళ్ళీ వచ్చారా నా పువ్వులు తొక్కడానికి?
ఎవరు మీరు? మేము మాత శబరి వద్దకు వెళ్ళాలని వచ్చాము. మీరు వారి కుటీరానికి మార్గం తెలియచేయగలరా? మాత శబరి వద్దకా? తమరెవరు? నేను రాముణ్ణి. ఇతను మా అనుజుడు లక్ష్మణుడు. सबरी देखी राम ग्रह आए, मुनि के बचन समझिए भाए। రామా, లక్ష్మణ, వచ్చారా ప్రభు? వచ్చేసారా ఈ శబరి కుటీరానికి? బుద్ధి పని చేయక మిమ్మల్ని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. प्रेम मगन मुख बचन नावा, पुनि पुनि पद सरोज सिर नावा। క్షమించండి ప్రభు. నా ప్రభు, రండి. స్వాగతం. రండి. స్వాగతం, సుస్వాగతం. రండి ప్రభు. తమ కోమల చరణ స్పర్శతో నా కుటీరం పావనమయ్యింది. రండి ప్రభు, రండి. పిచ్చేయండి ప్రభు, పిచ్చేయండి ప్రభు. రండి. తమ కోమల చరణ స్పర్శతో నా కుటీరం పావనమయ్యింది. ఆసనాన్ని అలంకరించండి ప్రభు, అలంకరించండి. తమ చరణాలని కడుగుతాను. వద్దు మాత, వద్దు. దాని ఆవశ్యకత లేదు. మీ ప్రేమతో నిండిన అశ్రువులతో ఇప్పటికే ప్రక్షాళనమైపోయాయి. ప్రభు, తమకి బాగా ఆకలిస్తోందా? అవును. మీకు పళ్ళు తీసుకొస్తాను, పళ్ళు తీసుకొస్తాను. ఇప్పుడే తెస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. ఎన్నో దినాలుగా మీకోసం నేను తీయ తీయని రేగి పండ్లు దాచి ఉంచాను. మీరిరువరు తినండి. फल सरिस अति दिएरा। తినండి ప్రభు, మధురంగా ఉంటాయి. వీటిని నేను రుచి చూశాను. प्रेम सहित खाए प्रभु, बारंबार बखानी। తినండి ప్రభు. తినండి ప్రభు. లక్ష్మణ, తిను. ఆహా, మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార. సీతారామచరితమపి